గారు సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అదేవిధంగా మనం చూస్తే ఇంజనీరింగ్ మెడిసిన్తో కంపేర్ చేస్తే సీఏ కోర్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? గోల్డెన్ అడ్వాంటేజెస్ ఉంది మేడం. మాస్టర్ మైండ్స్లో చేరమని చెప్పట్లేదు, మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు గురించి అవగాహన తెచ్చుకోండి, భయాలు వీడండి. సో ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకున్నారు, బీటెక్ 4 years, ఎంటెక్ 2 years. అంటే ఎంపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికి కనీసం 6 ఏళ్ళు పట్టింది. బైపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికి కనీసం ఒక 7-8 years పట్టింది. వేరే సీఏ అలా కాదు మేడం. ఎంపీసీ తర్వాత బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్స్ అయినా సరే ఆ తర్వాత సీఏ మహా అయితే 4 to 5 years పట్టింది మేడం. సిఎంఏ ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సెస్ తర్వాత సిఎంఏ జాయిన్ అయితే మహా అయితే 4 years పట్టింది మేడం. లేదు ఫెయిల్ అయ్యారంటే ఇంకో సంవత్సరం యాడ్ చేసుకోండి, అంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మేడం. నెక్స్ట్ వన్, ఎంపీసీ బైపీసీ అంటే ఏంటి? ఎంపీసీ అంటే ఐఐటీ చేయాలి, బైపీసీ అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి. ర్యాంక్ వస్తేనే అక్కడ మనుగడ, ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ పాస్ అయితే చాలు, సీఏలో కానీ సిఎంఏలో కానీ ర్యాంక్ అక్కర్లా, జస్ట్ పాస్ అయితే చాలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఐఐటీ ఎగ్జామ్ తీసుకోండి, ఐఐటీ జేఈఈ ఎగ్జామ్ జరుగుతున్నాయి మేడం రైట్ నౌ. ఐఐటీ జేఈఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సుమారుగా దేశవ్యాప్తంగా 12 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు ఐఐటీ జేఈఈ ఎగ్జామినేషన్. ఇంతకీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000, 17,000 మేడం. మేడం 12 lakhs స్టూడెంట్స్లో 2%, ఎంత? 2% అంటే ఎంత వచ్చింది మేడం? 24,000. మేడం 24,000 సీట్లు కూడా లేవు ఇక్కడ. ఓన్లీ సీట్స్ ఎంత అంటే 17,000. అంటే 100లో ఇద్దరు పాస్ అయినా కూడా ఇద్దరికి మంచి ర్యాంక్ వచ్చినా సీట్లు లేవు అక్కడ. సీట్లు ఉంది 100లో ఇద్దరికి కూడా కాదు, ఇద్దరికంటే తక్కువ. కనీసం 100లో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదంటున్నా నేను. ఇక మెడిసిన్ తీసుకోండి, మెడిసిన్లో సీట్ కొట్టాలంటే, ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలంటే నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. నీట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి. ఇంతకీ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు? లాస్ట్ ఇయర్ 2023లో నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 21 lakhs స్టూడెంట్స్ రాశారు మేడం, 21 లక్షల మంది. ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి? 1,06,000. 1,06,000 అంటే సుమారుగా 5% మందికి. 100 మంది ఎగ్జామ్ రాస్తే 5గురికే ఛాన్స్. మేడం ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్తాను. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓకే మేడం, సుమారుగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి. అసలు ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని వస్తున్నాయి? సుమారుగా 5,000. అంటే 50,000 స్కూల్స్కి కానీ 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్. ప్రతి 10 మందికి ఒక సీట్ కాదు మేడం, ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. సో నా ఉద్దేశం ఏంటంటే సీఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ, రండి అని చెప్పడం కాదు మేడం. అది కానే కాదు. ఇది ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే డెఫినెట్లీ ఈజీ. మీరు ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు సీఏకో సిఎంఏకో కన్వర్ట్ అవ్వచ్చు. దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం బీటెక్ తీసుకుంటే మేడం ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది, సీఏలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు మేడం. సీఏ ఫైనల్ 2 ఏళ్ళు ఉంటుంది. ఈ 2 ఏళ్ల పాటు కూడా ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే ఆర్టికల్షిప్ చేయాలి, అంటే ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్లో స్టూడెంట్కి సుమారుగా 5,000 నుంచి 15,000 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ వచ్చింది. ఇది లెక్కేసుకుంటే మన ఫీజు రీయింబర్స్మెంట్ కంటే ఎక్కువ మేడం. ఇదొక అడ్వాంటేజ్.